ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం కొన్ని వచనాలు చూసుకుందాం. ఇక్కడ నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే యేసుక్రీస్తుల వారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేయును అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకుందాం మన వాక్యం. కొన్ని నిమిషాలు కొన్ని లోతైన మర్మాలు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తుల వారిని లోకంలోకి తండ్రి అయిన దేవుడు పంపాడు. ఎలా పంపాడు? ఒక విత్తనంగా, ఒక వృక్షంగా పంపాడు. తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరు? యెహోవా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. వ్యవసాయం జరిగిస్తున్న మనము భూమిలో విత్తనంను వేసే ముందు మొట్టమొదటిగా భూమిని సాగు చేస్తాం. అందులో సాగు చేసిన తర్వాత ఎరువు వేస్తాం. తర్వాత అప్పుడు భూమిలో విత్తనం విత్తుతాం. విత్తిన తర్వాత ఆ విత్తనము చనిపోయి బ్రతుకుతుంది. బ్రతికినప్పుడు ఆ విత్తనము వృక్షంగా మొలకెత్తుతుంది. మొలకెత్తినప్పుడు చిన్నది పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు దానికి దానంతట అది ఎలా ఎదుగుతుందో, కానీ దానిలో నుండి ఎదుగుతున్నప్పుడు అది ఒక వృక్షంగా మార్చబడుతుంది. వృక్షంగా మార్చబడినప్పుడు అది ఒక్కటే ఆకారం వెళ్ళిపోదు, కానీ ఆ వృక్షానికి కొన్ని కొమ్మలు వేయడం జరుగుతుంది కదా. ఆ కొమ్మలు ఎవరనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం అంటున్నాడు తండ్రి అయిన యేసుక్రీస్తుల వారు. ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా లోపల ఫలించని ఏమంటున్నాడు ఇక్కడ? నా లోపల ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎవరు? తండ్రి అయిన దేవుడు తీసి పారవేయుడు. ఎందుకు పారవేస్తున్నాడు అంటే ఆయనకు అధికారము కలదంటే ద్రాక్షవల్లిని ఆయన భూలోకంలో నాటాడు. ఆ భూలోకంలో నాటిన ఆ ద్రాక్షవల్లికి తీగలుగా ఉంటున్నాం మనం. తీగలుగా ఉంటున్నప్పుడు తీగ ఫలించకపోతే దాన్ని తీసివేస్తారు. ఎవరు తీసివేస్తారంటే ఇక్కడ వ్యవసాయదారుడు తీసివేస్తాడు. వ్యవసాయదారుడు ఎలా తీసివేస్తాడంటే ఫలిస్తుంది చెట్టు, కొమ్మ ఎదుగుతుంది. కొమ్మ ఎదిగినప్పుడు ఈ కొమ్మకు తీగలేసాయి. తీగలు వేసినప్పుడు ఇందులో ఒక తీగ ఎండిపోయింది. ఎండిపోయిన ఈ తీగను ఉంచితే ఈ తీగ కూడా దెబ్బ తగులుతుంది, ఇబ్బంది కలుగుతుంది, గ్రోత్ అవ్వలేదు. కాబట్టి ఈ తీగను తీసి పారవేయాలి. బయట పారవేస్తేనే ఈ ఫలిస్తున్న తీగ మరింత ఫలిస్తుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా లోపల ఫలిస్తున్న ప్రతి తీగ మరింత ఫలించాలని పనికిరాని తీగలను తీసి ఆయన పారవేయును అంటున్నాడు కదా. అంటే మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? యేసుక్రీస్తుల వారు ద్రాక్ష వల్ల ఇంటున్నారు. క్రీస్తుల వారు ద్రాక్ష వల్ల ఇంటున్నప్పుడు మన కొరకు తండ్రి ఒక మంచి ద్రాక్షవల్లిని విత్తాడు. మనము ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ మనము తండ్రి లోపలికి రావాలి, తండ్రి మన లోపలికి రావాలి అన్నంటే ఇక్కడ ఏం జరిగింది? తీగ ద్రాక్షవల్లిలో ఉంది. ద్రాక్షవల్లిలో తీగ ఉంది కాబట్టి అభివృద్ధి కలగాలి. అభివృద్ధి కలగనప్పుడు తీగ తీసి పారవేయబడతావు. ప్రతి వ్యవసాయదారుడు చేసే పని అంతా అది. ఏదో అంటే తోటలో ఉన్న వృక్షాలలో ఏ వృక్షంకైనా 2 తీగలు ఉండి ఒకటి ఫలించకపోతే దాన్ని తీసి పారవేస్తారు. ఫలించే దాన్ని శ్రేష్టంగా జాగ్రత్తగా ఎదుగునట్లు దాన్ని అభివృద్ధి చేస్తారు. దానికి వైరు కడతారు. అది ఫలించాలి, దానికి అభివృద్ధి ఫలాలు కావాలి, అది ఇంకా గ్రోత్ అవ్వాలని దాన్ని ఇంకా శ్రేష్టంగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక్కడ కూడా అదే విధంగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని పంపిన తర్వాత క్రీస్తు లోపల ఉన్న ప్రతి మనము అంటే మనం ఎవరం? విశ్వాసులము. తనలో ఫలించాలి, మనం తనలో ఉండాలి. తనలో ఉండి ఫలిస్తేనే మనము క్రీస్తులో అంటబట్టగలుగుతాం. అంటబట్టబడినప్పుడు అలా ఫలిస్తేనే మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. లేదు అంటే ఏమంటున్నారంటే తీసి పారవేస్తాను అంటున్నాడు. పారవేయడమే కాదు, ఇక్కడ అంటాడు నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందును నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు ఈ మాట. ఎప్పుడు తన ముగింపుకు ముందు చెప్తున్నాడు ఈ మాట శిష్యులతో. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే ఆయన నా యందు మీరు నిలిచి ఉండండి, నా లోపల మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందును నిలిచి ఉందును అంటున్నాడు. అని ఏమంటుండు? తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగూ ఫలింపదో. హల్లెలూయా. ఏమంటున్నాడు? తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది, తనంతట తాను ఫలించలేదు. ఈ ద్రాక్ష చెట్టు ఉంది, ద్రాక్ష పండ్ల చెట్టుకు ద్రాక్ష తీగలేస్తున్నాయి. ఈ తీగ ఈ ద్రాక్ష చెట్టులో నుండి వచ్చింది. ద్రాక్ష చెట్టులో నుండి తీగ వచ్చింది కాబట్టి ఈ తీగ ఫలించగలుగుతుంది. అదే విడిగా చూసుకుందాం. విడిగా ఉన్న ఈ ద్రాక్ష విడిగా ఉండి ఫలించలేదు. ఎందుకనంటే అది వేరైపోయింది. ఆ వేరే అంటే పక్కనుంది కాబట్టి ఈ ద్రాక్ష చెట్టులో లేదు. ఎందుకు లేదు? వేరైపోయిందంటే ఈ వృక్షానికి వేర్లు ఉన్నాయి.
ఈ వృక్షము బలంగా లోపల భూమిలో నాటుకపోయింది. ఈ వృక్షము ఎవరు కదిలింపలేరు. ఈ వృక్షము బలాభివృద్ధి కలిగింది. ఈ వృక్షం అనేకమైన తీగలు వేస్తుంది. కాబట్టి ఈ వృక్షము ఈ వేళ్ళు బలపడి ఉన్నాయి కాబట్టి పైన తీగలన్నీ గ్రోత్ అవుతున్నాయి. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ వృక్షము లేదు, వేళ్ళు లేవు. కాబట్టి ఇది దానంతట తాను ఫలించలేదు. ఈ ఫలించాలి ఒకవేళ అని అనుకుంటే అందులోనే ఉండాలి. ఎందులో? ద్రాక్ష వనములోనే ఉండాలి, ద్రాక్ష చెట్టులోనే ఉండాలి. అంటే తండ్రి అనే దేవుడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, ఎలాగూ ఫలించదు మీరు కూడా అదే విధముగా అంటున్నాడు. ఎలా ఫలించదు? ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదు. ఆలేగానే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అంటున్నాడు. అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫలించే విషయానికి వస్తే మనం ఇక్కడ యేసుక్రీస్తుల వారితో మనము నిలిచి ఉండాలి, యేసుక్రీస్తుల వారిలో మనము ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి, మనం ఆయనను చేర్చుకునాలి. అప్పుడు ఆయన మాట చెప్పినట్లు మనం వింటే గనక ఆయన మనను నిలిచి ఉంటాడు. మనను నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనలో నిలిచి ఉంటాం. నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనలో నిలిచి ఉన్నాము కదా, కాబట్టి మనం ఎలా ఎదుగుతాము? ఫలమిచ్చే ఫలాభివృద్ధిగా ఎదుగుతున్నప్పుడు ఇక్కడ అంటాడు ఏమని? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్నాడు దేవుడు కదా. ద్రాక్షావల్లి యేసుక్రీస్తుల వారు, తీగలు మనం మాట్లాడుకున్నాం కదా. మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా అంటున్నాడు దేవుడు. నేను ఎవని యందు నిలిచి ఉంటానో, నా యందు ఎవడు నిలిచి ఉంటాడో వారు మాత్రమే బహుగా ఫలిస్తారు. ఒకవేళ నేను ఎవరి లోపలైనా నిలిచి లేననుకో వారు ఫలించరు, వారు ఎండిపోతారు. ఎందుకనంటే ద్రాక్ష చెట్టును పట్టుకొని తీగ లేదు, విడిగా ఉంది కాబట్టి ఎండిపోతుంది. ద్రాక్ష వనములో ఉన్నాము, ద్రాక్ష చెట్టుకు తీగల వలె ఉన్నాము అనంటే మనం ఫలిస్తాం. అంటే తండ్రి చేస్తున్న వ్యవసాయము, ఆ తండ్రి చేస్తున్నప్పుడు మనము గ్రోత్ కావాలని తండ్రి మనల్ని అభివృద్ధి పరుస్తాడు అక్కడ, లేదంటే తీసివేస్తాడు. ఇక్కడ అధికారము తండ్రికి మాత్రమే ఉంది. ఇక్కడ నేను నిలిచి ఉంటేనే అని అంటున్నాడు కదా. ఆయన నిలిచి ఉంటేనే మనం ఫలించగలుగుతాం. ఆయన నిలిచి లేకపోతే ఫలించలేం, వేరుగా ఉంటాం. కాబట్టి తండ్రి జాగ్రత్తగా పలుకుతున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా లోపల అంటగట్టబడండి మీరు. ఎందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు అక్కడ ఈ మాట అని అంటే, అతను అంటాడు, అతను ఒక తీగ ఉంటున్నాడు, అతను ఒక వృక్షమై ఉంటున్నాడు, మరియు మనము కొమ్మలమై ఉంటున్నాం కదా. మనము కొమ్మలమై తీగలమై ఉంటున్నప్పుడు సారూప్యతను ప్రదర్శిస్తాడు ఆయన. ఎలా ప్రదర్శిస్తాడంటే, విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఆజ్ఞలను ఎలానట పునరావృతం చేయాలని ఆయన ఆశిస్తాడు. మన విషయంలో దేవుడు ఆశించేది ఏంటంటే మంచిగా మనం ఎదగాలి అని ఒకటి ఆశిస్తున్నాడు. మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉండి ఎదగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడటమే కాదు, మొక్క శ్రేష్టమైన భావము ఉంది కదా. మొక్క ఎలా ఉంది? శ్రేష్టమైన భావముతో ఉంది. మరి మనం యేసులో ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా. మనం యేసులో ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. అంటే మొక్క శ్రేష్టమైన భావము కలిగి ఉన్నది, శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నది ఆ వృక్షము. మరి మనం తీగలం ఉండాలి కదా, ఉంటేనే మనం ఫలిస్తాము. అంటే తండ్రి ఆజ్ఞలు మన లోపల నెరవేరితేనే మనము తండ్రి లోపల ఉంటాము, అప్పుడు మనం ఫలిస్తాము. వ్యవసాయదారుడైనటువంటి ఆ దేవాతి దేవుడు మనల్ని గ్రోత్ చేస్తాడు, మన లోపల ఫలాలు ఇస్తారు. ఆశీర్వాదపు ఫలము, ఆరోగ్య ఫలము, విడుదల ఫలము కదా. దేవుడు ఉన్నత స్థితిలో ఉంచే ఫలాలు ప్రతిదీ ఉంచుతాడు అన్నట్లు. అని ఇక్కడ అంటాడు, ఏమని అంటాడంటే, నేను దేవుడు నా నిలిచి వాడు బహుగా ఫలించును, నాకు వేరై ఉండి మీరేమి చేయలేరు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీరు నా లోపల, నేను మీ లోపల ఉంటేనే ఫలిస్తారు. మీరు నాకు వేరై ఉండి మీరేమి చేయలేరు. ఎందుకు చేయలేరు అని అంటే, ద్రాక్ష చెట్టులో తీగ లేదు, తనంతట తాను తీగ ఎప్పుడు ఫలించలేదు, ఎక్కడ ఫలించలేదు. మీరు కూడా అంతే, మీరు తీగలు అయింటున్నారు. మీరు వృక్షంలో ఉంటేనే, ద్రాక్ష చెట్టులో ఉంటేనే, ద్రాక్షవనంలో మీరు ఉంటేనే మీరు అలా తీగలేసి ఫలించగలుగుతారు. వేరయుండి మీరు ఏమి చేయలేరు అంటున్నాడు. అంటే ఇక్కడ మనల్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అంటే, మంచి మొక్కల వలె, మంచి తీగల వలె మనము ఎదగాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ మంచి తీగలుగా ఎలా మనల్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, రేపు తండ్రి వ్యవసాయకుడు కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికిన దినాలు తండ్రి అయిన యేసు దేవాతి దేవుడైన యేసుక్రీస్తుల వారిని మనము అనుసరించి, ఆయన ఆజ్ఞలను విని, ఆయన పద్ధతులు పాటించి, పవిత్రతను పవిత్రతను కలిగి మనం ఎలా జీవిస్తున్నామో, అలా పరిశుద్ధత పవిత్రత కలిగి
ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయనలో మనం ఈ లోకంలో జీవించినట్లయితే వ్యవసాయదారుడు కదా, పంట కోసుటకు ఆయన వస్తాడు. పరమ ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు పంట కోస్తుండగా వస్తుండగా ఆయన మన లోపల ఉన్న ఫలాల్ని చూస్తాడు. ఆ ఫలాలు ఫలించేవిగా ఉన్నాయా, ఎక్కడుండి ఫలించావి, ఎలా ఫలించావి అనేది చూస్తాడు. చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు మన లోపల ఉన్న ప్రతి క్రియను ఆయన ఎరుగనై ఉంటున్నాడు. ఎరిగి అప్పుడు రాకడలో మనల్ని తండ్రి అయిన దేవుడు జల్లడ పెట్టి కానీ ఫలాలు కోసేటప్పుడు కానీ చూస్తాడు. చూసి మనం ఫలించాము కదా, మనల్ని కోస్తాడు అన్నట్టు, విత్తనం కదా, ఆ ఫలాలు తీసినప్పుడు అంటే మనల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, తన రాజ్యంలో కూడా తనతో కూడా నిలవనిస్తాడు. ఎలా ఎప్పుడు జరుగుతుందనంటే తండ్రిలో నివసిస్తేనే, తండ్రిలో ఫలిస్తేనే ఇది జరుగుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా, ఆజ్ఞ అతిక్రమము పాపము అని అనగా దేవుని విషయంలో మనం ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే ద్రాక్షవల్లి భూమి మీదకి వచ్చాడు. ఆయన మనకన్నీ చెప్పాడు. కాబట్టి మనము కూడా అదే విధంగా ఇరుకు ఇబ్బందులను వాటిని చూడకుండా తండ్రి మనకేమి చెప్పాడో, యేసుక్రీస్తుల వారి కర్తవ్యం ఏమై ఉంటుందో, ఆయన చేయమన్న చిత్తం ఏమై ఉంటుందో దాన్ని మనము నెరవేర్చుటకు సమర్థము కావాలి. క్రీస్తులో నిలిచి ఉంటే మనం ఫలిస్తాము. ఫలించడమే కాదు, ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, దేవాతి దేవుడు ఎవడు నాయందు నిలిచి యుండని ఎడల ఏమంటున్నాడు. అంతకుముందు ఒక మాట మనం ఇక్కడ చదువుకుందాం. ఏమని చదువుకుందాం అంటే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు 7వ వచనంలో అనంటే, మీరు నాలో నిలిచి చూస్తేనే ఫలించగలుగుతారు అన్నాడు. అని నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే నా ఆజ్ఞలు నిలిచి ఉంటే మీరుకి ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే ఇక్కడ దొరుకుతలేదు మనకు అడిగింది అంటే ఏమనుకుంటున్నాం మనం ఆయనలో నిలిచిలేము, ఆయన మాట మనలో నిలిచిలేదు, అది మనకు దొరకట్లేదు. ఈ రోజు నుంచి దేవుడిలో మనము నిలిచి ఉండి మనము ఆయన మాటని నిలుపుకున్నట్లయితే మనకు దొరకనై ఉంటుంది. ఒకవేళ భూమి మీద నాకు అంత సమృద్ధిగా ఉంది, దొరుకుతుంది అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. రేపు ఎత్తబడే స్థితిలో నీ ఆస్తి అక్కరకు రాదు, దేవుడి మాట అక్కరకు వస్తుంది. దేవుడిలో నిలిచి ఉండి నువ్వు ఫలిస్తే ఆ ఫలమును బట్టి దేవుడు ఎత్తుకుంటాడు. దేవుడు ఫలమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉంటున్నాడు. అదేవిధంగా పనికిరాని తీగలను ఏం చేస్తున్నాడో ఇక్కడ మనం చూద్దాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎవరైతే యేసుక్రీస్తుల వారి లోపల నిలిచి ఉండరో ఆ తీగ ఎక్కడికంటే తీసి బయట పారవేస్తారంట. పనికిరాని వస్తువులను ఎవరైనా ఉంచుతారా? చెట్టుకు తీగ ఉంటే ఫలిస్తేనే ఇంకో పక్కదానికి కూడా అభివృద్ధి, లేకపోతే పక్కదానికి కూడా కీడు పెడుతుందని దాన్ని తీసేసి నష్టపోతుందని దాన్ని తీసి బయట పారవేతును అని. కాబట్టి ఏమంటున్నాడు, అలా పారవేసినప్పుడు నిలిచి ఉండి దాని తీగను బయట పారవేయండి పోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మనుషులందరూ అటువంటి వారిని ఏం చేస్తారంటే తీసి పోగు చేసి కాల్చేస్తారంటున్నాడు. అదే యెషయా గ్రంథంలో మనం ఇక్కడ చూసుకుందాం. 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. నా ప్రియుని గురించి పాడేదను, ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదను వినుడి అంటున్నారు. వినుడు మరి ఏం విందాం? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువగల అంటే బలము కలిగినందుల కల ఆత్మీయ బలము. మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం? లోక భూమిని కాదు, ఆత్మీయ బలాన్ని చూసుకుంటున్నాం, ఆత్మీయ హృదయ భూమిని చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి, భూమిని బాగా త్రవ్విండు, సాగు చేసిండు, రాళ్ళనన్నీ తీసి అందులో శ్రేష్టమైన తీగలు నాటించాడు. రాళ్ళనన్నీ తీసి పారవేసి ఏం చేశాడనంటే ఆయన మంచి ద్రాక్ష తీగలను నాటాడు. నాటినప్పుడు దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించను. ఆ ద్రాక్ష తోటలో తొలిపించినప్పుడు ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలే ఫలించెను కదా. కారు ద్రాక్షలు ఎదురు చూస్తున్నాడు. ఒక భూమిని చేశాడు, భూమిని సాగు చేశాడు, భూమిలో విత్తనం వేశాడు, ద్రాక్ష తోటలు వేశాడు, అది ఫలించాలని కోరుకున్నాడు, దానికి కంచె వేశాడు, దానికి బావులు తవ్విపించాడు, అన్ని తవ్విపించాడు. కానీ అది ఫలిస్తుంది అని ఎదురు చూస్తున్నప్పుడు దానిని తీసి పారవేసిండు. దాన్ని తీసి ఏమంటున్నది? అది తీసి చూసినప్పుడు ఏమైంది? ఏం కాసింది? పనికి రాని ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలే కాసింది. కాసినప్పుడు కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఎవరి విషయంలో? ద్రాక్ష తోట విషయంలో యూదావారిని అడుగుతున్నాడు, యెరూషలేము వారిని అడుగుతున్నాడు. అడిగినప్పుడు అంటారు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. ఏం చేస్తాడు? అది ద్రాక్ష పండ్లు
కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమైంది అని ఆలోచిస్తున్నాడు. అని అంటున్నాడు, ఆలోచించుడు, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పేదని. ఎలా తెలియజెప్పుతున్నాడంటే, నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం దేవుడి వాక్యం. దేవుడిలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం, నిలిచి ఉండకుంటే తీసి పారవేస్తానన్నాడు. దేవుడు మనల్ని భూమి మీద ఒక ద్రాక్ష వనములా మనం ఉంచాడు, ఒక చెట్టులా, ఒక తీగలా మనల్ని ఉంచాడు. ఒక తీగగా ఉండి ఏం చూస్తున్నాడంటే దేవుడు మనం ఫలించాలని చూస్తున్నాడు. మనం ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమా ఇంకో సంవత్సరమా ఫలించకపోతే ఏం చేస్తాడట? కంచె తీసేస్తాడట. కంచె తీసేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందనంటే దానికి కంచె ఏమంటున్నాడు? దాని కంచెను కొట్టి వేసేది అంటున్నాడు. కంచె ఒక తోటకు కంచె నాటాం. కంచె నాటినప్పుడు దాని లోపలికి పశువులు కానీ, ఎలుగుబంట్లు కానీ, అడవి పందులు కానీ, దొంగలు కానీ, అన్యాయం చేసే ఏదైనా వస్తుందా? రాదు. కంచె తీసివేస్తే ఏమవుతుంది? కంచె తీసివేస్తే పందులు వస్తాయి, బల్రు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, దొంగలు వస్తాయి. ఆ ద్రాక్షవనంలో ఉన్న కొన్ని పండ్లు కూడా తీసుకొని వెళ్ళిపోతాయి, అది నాశనం అవుతుంది. అందుకే ఇక్కడ దేవుడు ఫలించకపోతే, తనలో నిలిచి ఫలించకపోతే మన లోపల మన తన ఉంచిన కంచెను తీసివేసినప్పుడు అవన్నీ మన జీవితంలోకి చొరబడతాయి. అవే మనకు కలిగే శ్రమలు, అవే మనకు కలిగే ఇబ్బందులు, అవే మనకు కలిగే ఇరుకులు, శోధనలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కలుగుతాయి. కంచె తీసివేయబడింది, కంచె కొట్టివేయబడింది. అందుకే అంటాడు ఇక్కడ, ఏమని అంటాడంటే, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదని అంటున్నాడు. ఫలించకపోతే ఇలా ఉంటాడని ఏమంటున్నాడు? అది శుద్ధి చేయబడదు, ఏలనట పారతో త్రవ్వబడదు. అది శుద్ధి చేయబడదు, ఇక బాగుపడదు. ఎందుకంటే వేచి ఉన్నాను, ఎదురు చూశాను, ఫలిస్తదేమో అని, కాయలేదు. కాబట్టి అంటాడు, దానిలో గచ్చ పదులను బలసిక్కు చెట్లను బలిసియుండును అంటున్నాడు. పనికి రాని ముళ్ళ చెట్లన్నీ దాని లోపల బలిసి ఉన్నాయి. కాబట్టి పారతో చెక్కరాదు, దాన్ని త్రవ్వరాదిగా, దాన్ని తీయరాదు. ఏళ్లతో సహా అన్యాయానికి, అక్రమానికి, మోసానికి, దగాకు ఫలింపకుండా నాలో నుంచి వేరై అది నాటబడింది. కాబట్టి గొలరక్కసి చెట్లు అన్ని మొలిచినాయి. పారతో దియ్యరాదు, దాన్ని నాటరాదు, చెక్కరాదు, అది అంతే ఉంటుంది, పాడైపోతుంది అంటున్నాడు. ఏమంటే ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇజ్రాయేల్ వంశంలకు సైన్యములకు అధిపతి యెహోవా ఎవరట? ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. యూదాకు ఏర్పరచబడ్డ మనుషులు, యూదా అంటే స్తుతి, ఎవరట? ఆయనకు ఇష్టమైన వనమట. ఇష్టమైన వనముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఏర్పరచుకున్నాడు. ఏమంటున్నాడు? ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడిన ఆయన న్యాయమే కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయి ఉంటున్నాడు. ఆయన ఫలించాలి, నా బిడ్డలు శ్రేష్టమైన జీవితము జీవించాలి, అభివృద్ధి పొందాలి అని ఆయన ఆశపడ్డాడు. కానీ ఇక్కడ ఆయనకు ఎదురైన దెబ్బలు చిన్నవి కాదు. అలా ఎదురైతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఇంకొక మాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 2:21 మనం ఒక మాట చూసుకుందాం. ఏమంటాడంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అంటున్నాడు. మంచి ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను, నీ మీద ఆశలు పెట్టుకున్నాను, కేవలము నిక్కమైన విత్తనముల వంటి చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, పనికి రాకపోయినా నిక్కశమైన వంటి కేవలం మంచిదానిగా నేను నిన్ను నాటినప్పుడు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లినే నీ చెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. నీవు కదా ఏమంటున్నాడు? నేను నీకు మంచిగా విత్తనము నాటినప్పుడు నువ్వేమన్నావు ఇక్కడ? జాతిహీనపు ద్రాక్షవల్లి వంటి నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. అంటే దేవుడు మంచిగా నాటాడు, మనల్ని మంచి కోరుకుంటున్నాడు. మన దగ్గర నుంచి దేవుడు మంచిగా బ్రతకాలనుకుంటున్నాడు, తన లోపల ఫలించాలనుకుంటున్నాడు, మన లోపల తన ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు, తన శ్రేష్టమైన జీవితం మనం జీవించాలి అని ఆనంద రాజ్యంలో మనం ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? జాతిహీనపు అంటున్నాడు. ఎంత పెద్ద మాట అది! జాతిహీనపు. ఒక వంశంలో ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడికి తగిన రీతిగా ఒక శిశువు పుడితేనే ఆ జాతికి చెందినది. లేదు వేరే ఇంటి వారి వల్ల పుట్టిందంటే జాతికి చెందినదా? కాదు కదా, ఆ వేరే జాతికి చెందినది అంటున్నాడు. ఇక్కడ జాతిహీనపు అంటున్నాడు. అని నీవు క్షారముతో కడిగినను విస్తారమైన సబ్బు రాసుకొని నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది అంటున్నాడు. మర్రక వలనే కనబడుతున్నది, అంతటి పాపం చేసి నాకు తిరగబడ్డావు నీవు అంటున్నాడు. అని అంటాడు. ఎహెజ్కేలు 15వ అధ్యాయంలో అంటాడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కన్నిటికంటే ఏమైనా శ్రేష్టమా అని అడిగిండు. అంటే ఒక్కసారి గమనించుకుందాం. ద్రాక్ష చెట్టు మనం ఇంతనే కాస్తుంది, అది దానికి తీగలు వేసుకుంటా వెళ్ళిపోతుంది కదా. అంటే అదేమన్నా శ్రేష్టంగా ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ?
తండ్రి అయిన దేవుడు ద్రాక్ష వల్లే ఇంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా అడుగుతున్నాడు, ఆ చెట్టు ఏమైనా, అడవి చెట్లన్నిటికంటే అది ఏమైనా శ్రేష్టమని అడుగుతున్నాడు. అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు యెహెజ్కేలు గారు, ఏమంటున్నాడంటే, ఏ పనికైనా దాని కర్ర తీసుకొందరని దేవుడు అడుగుతున్నాడు. ఇంకేమంటుండు, ఈ యొక్క ఉపకరణములను తగిలించుటకై ఎవరైనా దాని కర్రను మేకునైనను చేస్తారా అని అడుగుతుండు దేవుడు. ఆ కర్రతోని మేకు వనికత్తది. ఒక ఉపకరణం, ఒక వాడే వస్తువులు తలిగేసుకుంటకు కట్టె లెక్క వనికస్తుంది. ఇవి అన్ని అడవి చెట్లన్నిటికంటే మన శ్రేష్టత ఉన్నదే అని అన్నప్పుడు ఇప్పుడు అంటాడు, ఏమని అంటాడంటే, అది పొయ్యికే సరిపడును కదా. దేనికి సరిపడుతుంది? అది పొయ్యికి మాత్రమే సరిపడుతుంది అని అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత, అగ్నిలో ఇక్కడి కొన అక్కడి కొన, ద్రాక్ష చెట్టు ఎండిపోయిన తర్వాత ఇక్కడి కొన అక్కడి కొన కాలిస్తే మధ్యలో నల్లబడుతుందట. నల్లబడుతుంది కాబట్టి తర్వాత అది మరి ఎవనికి పనికి రాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, కాలక ముందు అది ఏ పనికిని తగకపోయేను. కాలక ముందు పనికి రాలేదు, అగ్నిలో దాని అందు రాజిన కాల్చిన తర్వాత అది పనికి వచ్చునా కదా. ముందే పనికి రాలేదు, ఇప్పుడు కూడా అది పనికి రాదు అని అంటున్నాడు. అని ఏమంటాడు ఇక్కడ, నేను అగ్ని చేత కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లన్నింటిలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగించబోచున్నాను అంటున్నాడు. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును అంటున్నాడు. ఎవరి మీద? ఇవన్నీ చూసినట్లయితే ఫలింపని వారి మీద అంటున్నాడు కదా. అంటే ద్రాక్ష తీగ ఫలిస్తేనే ఫలిస్తుంది. మనం 2 విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. ఫలించేది ఒకటి, ఫలించనిది ఒకటి. అంటే మనం ఇక్కడ ఏమి కావాలి? ఫలించే వారమై ఉండాలి. తీసి బయట పారవేసే దానిలో మనం ఉండకూడదు. పనికిరాని ద్రాక్ష చెట్టుకు అంత విలువనిచ్చాడు దేవుడు. పనికిరాని నీకు నాకు కూడా దేవుడు అంత విలువనిచ్చాడు. అంతగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మంచి ద్రాక్షలు మీరు ఫలించండి, మీరు పనికే రారు కానీ నేను మిమ్మల్ని ఎరువు వేసి బలపరుస్తున్నాను కానీ ఫలించండి మీరు అంటే బరురక్క చెట్లు మొలిసిన తర్వాత ఎక్కడ సరిపడతాం. అందుకే తండ్రి అయిన దేవుడికి కోపం పుట్టించకుండా ఈ వాక్యమును అనుసరించి మన జీవితాలలో తనలో నిలుచుకొని ఫలించినట్టుగా ఆయన కృప మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.